మంచిది. వాక్య భాగములోనికి మనము వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయమందు మీ సన్నిధానములో ఉండి మరొకసారి నిన్ను ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు కలిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటల దగ్గరకు వచ్చాము తండ్రి. మరొకసారి అపోస్తుల కార్యముల ద్వారా మాతో మాట్లాడండి. అతి ప్రాముఖ్యంగా ఆత్మీయ బిడ్డ ఎలీషా తన కాలాన్ని ముగించుకొని మీ దగ్గరకు చేరి ఉన్నాడని మేము నమ్ముచున్నాం. విడిచి వెళ్ళిన తన భార్య బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నాయన, ఆ సంఘానికి మీరే సరైనటువంటి జ్ఞానం ఇచ్చి మంచిగా క్రీస్తు రాకడ వరకు ఆ పరిచర్య జరగటానికి సహాయం చేయండి. మీ సన్నిధి బిడ్డలకు అనుగ్రహించి యవన కాలములో ఉన్న బిడ్డలకు ధైర్యాన్ని కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో దీవించి ఆ కుటుంబాన్ని బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తులుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు కాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడనైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయములో జరిగిన సంఘటన మనకు తెలుసు. అననీయ, సప్పీరా అనేటువంటి 2 భార్యాభర్తలు పరిశుద్ధాత్మను మోసం చేశారు. వారు దేవునిని శోధించారు అని 2 మాటలు దైవ గ్రంథంలో మనము గత వారాల్లో చూశాం. పరిశుద్ధాత్ముడు మోసం చేసినందుకు, దేవునిని శోధించినందుకు వారికొచ్చిన ప్రతిఫలం ఏంటంటే మరణం. వారిద్దరూ ఒకే కాలములో 3 గంటల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ మరణించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఒక డబ్బు విషయంలో వారు శోధించబడి, అపవాది చేత ప్రేరేపించబడి, చివరికి దేవునితోనే అబద్ధమాడి వారు నష్టాన్ని పొందుకున్నారు. చివరికి వారి ప్రతిఫలముగా మరణాన్ని పొందుకున్నారు. ఆ మరణము సంఘమంతటికి కూడా ఏం కలిగించిందంటే భయము కలిగించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. సంఘాలలో కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు మనకు కూడా ఏం కలగాలంటే భయం కలగాలి. భయము అనేది క్రైస్తవ జీవితంలో
చాలా ప్రాముఖ్యమైనది అని నేను మీకు తెలియచేస్తున్నాను. భయము లేని భక్తి చాలా ప్రమాదకరమైనది. లోకములో ఒక సామెత ఉందండి, భయము లేని కోడి ఎక్కడ గుడ్డు పెట్టిందట? బజార్లో గుడ్డు పెట్టిందట. ఏ కోడి? భయం లేని కోడి. ఎందుకు బజార్లో పెట్టింది? ఏమండి, బజార్లో పెట్టడం ఏంటది? దాన్ని మేత మేపుతూ దానికి చక్కగా గూడు ఏర్పాటు చేసి దానికి కావలసినటువంటి విధానములో అన్ని ఏర్పాట్లు చేశాడు యజమానుడు. యజమానుని విడిచిపెట్టింది. ప్రియులారా, ఇప్పుడు అది యజమానునికి ఇవ్వవలసిన గుడ్డు ఎక్కడ తీసుకెళ్లి పెట్టింది? ఎవరికి ఉపయోగం అది? పని ఎవరిది? యజమానిది. దానికి కావలసినటువంటి ఏర్పాటు చేస్తున్న వ్యక్తి ఎవరు? యజమానుడు. ప్రతిఫలం ఎవరికి దక్కాలి? యజమానికి దక్కాలి. కానీ ఎక్కడ దక్కింది? బజారు పాలైపోయింది. చాలా మంది జీవితాలలో ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు ప్రియులారా. సంఘములో దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉంచి దేవుడు తన ఉన్నతమైనటువంటి ఆశ్చర్య క్రియలు జరిగిస్తున్నప్పుడు భయముతో బ్రతకవలసిన మనము భయము విడిచి లోకంలో తిరుగుతున్నాము అనంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇంత వాక్యము వింటూ, ఇంతగా ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మాటలు వింటూ కూడా భయము లేకుండా బ్రతకటం మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రమాదకరమైనదని మనము గుర్తించాలి. ఇక్కడ వాక్యంలో ప్రియులారా మనము చూస్తే సంఘంలో భయము కలిగింది. జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తులుల చేత చేయబడుతున్నాయి. అపోస్తులుల చేత మహత్కార్యాలు జరగబడటానికి ప్రజలే కారణం. ప్రియులారా గమనించండి, ప్రజల దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. అపోస్తులు అద్భుతాలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు అనంటే ప్రజలు ఏం కలిగి బ్రతుకుతున్నారు? దేవుని భయము కలిగి సంఘంలో బ్రతుకుతున్నారు. ఏ సంఘములో దేవుని భయం ఉంటుందో అక్కడ మహత్కార్యాలు జరుగుతాయి. ఏ సంఘములో దేవుని భయముతో కూడిన భక్తి ఉంటుందో అక్కడ దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చి తన కార్యాలను నెరవేర్చుకుంటాడు అని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, అపోస్తులుల చేత ఆ రోజున మహత్కార్యాలు జరిగినాయి, సూచక క్రియలు జరిగాయి. అనేక మంది రోగులు ఏం చేయబడ్డారు? స్వస్థపరచబడ్డారు. వచ్చిన రోగులందరూ స్వస్థపరచబడ్డారు. అంటే దేవుడది వారికి ఇచ్చిన అధికారం అనుకోండి. ఎందుకంటే అపోస్తులు అనగానే ఒక చిహ్నం వాళ్ళ జీవితాల్లో ఉంది. ఏంటి? మహత్కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, సూచక క్రియలు చేస్తారు, రోగులను స్వస్థపరుస్తారు. ఎవరి చిహ్నాలు ఇవి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. బైబిల్ని అడుగుదాం. వాక్యంలో మనము చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము పౌలు గారు చెబుతూ ఏమంటున్నాడో ఒకసారి 11, 12 ప్రియులారా వచనాలు మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఎంత మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తులు అంటే ఎవరండి? మిక్కిలి శ్రేష్ఠులైన అని పలుకుతున్నాడు. ఎవరు? పౌలు గారు ఈ మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడిన. అంటే సూచక క్రియలు చేయటం, అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం ఎవరి చిహ్నాలు? అపోస్తులుల యొక్క
చిహ్నాలు. అంటే చిహ్నం అంటే ఏంటి? గురుతులు, వాళ్ళ గురుతులు. ఏమండి, ఇప్పుడు మనం ఈ లోకములో కొంతమందిని చూడగానే కొన్ని గురుతులు. ఒక పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి కనబడగానే ఆ వ్యక్తి ఎవరు అని మనకు గుర్తొస్తుంది? అతడొక పోలీస్. ఒక మిలిటరీ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి కనబడగానే వెంటనే మన మనసులోనికి మెదిలేది ఏంటంటే అతడు ఒక జవాను అనేటువంటిది మన మనసులో. అంటే ఎందుకు? వారి గుర్తును బట్టి, వారు వేసుకున్న డ్రెస్సును బట్టి, వారి గుర్తును బట్టి మనము వారిని గుర్తుపడతాం. ఇప్పుడు అపోస్తులను గుర్తుపట్టాలి అని అంటే ఏ విధంగా గుర్తుపెట్టేవాళ్ళు? వారికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. వారి చిహ్నాలు ఏంటి అని అంటే అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం, సూచక క్రియలు చేయటం. ఎటువంటి సూచక క్రియలు చేశారు వాళ్ళు? ఎటువంటి మహత్కార్యాలు చేశారు వాళ్ళు? ఎటువంటి అద్భుతాలు చేశారు అనంటే చనిపోయిన వారిని సైతం ఏం చేశారు వాళ్ళు? లేపారు అపోస్తులు. ఎందుకు? దేవుడే వీరికి ఏమిచ్చి పంపించాడు? అధికారం. మనం చదువుకున్నాం కదా మొదట్లోనే, అపోస్తులు అంటే ఎవరు? వారికి కొంత అధికారం ఇచ్చాడు. మళ్ళీ చదువుతారా వచనాన్ని? రండి చూద్దాం. మత్తయి సువార్త దైవ గ్రంథంలో అపోస్తులకు దేవుడిచ్చిన అధికారం ఎంత గొప్పదంటే 10వ అధ్యాయము వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే వాళ్ళకిచ్చిన అధికారం. మొదటి వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, చూడండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏమిచ్చాడు చెప్పండి? అధికారం ఇచ్చాడు. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారముతో ప్రియులారా అద్భుతాలు చేస్తున్నారు. ఎవరిచ్చిన అధికారం అది? దేవుడిచ్చిన అధికారం. అద్భుతాలు చేస్తున్నారంటే అది వారి యొక్క జ్ఞానం కాదు, వారి శక్తి కాదు, వారి బలము కాదు, వారి ప్రార్థన కాదు, లేక వారు చెప్పే వాక్యం కాదండి. అది ఎవరిచ్చిన అధికారం? ప్రభువిచ్చిన అధికారం. వాళ్ళకి అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, అనేకులను మీరు బాగు చెయ్యండి, అనేక అద్భుతాలు చెయ్యండి అని వారికి అధికారం ఇచ్చాడు. ఆ చిహ్నాలతో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రియులారా అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ వారి చిహ్నములు కనపరుస్తున్నారు అని పౌలు గారే చెబుతున్నాడు. పౌలు గారు చెబుతున్న మాటలు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక. ఎవరు రాసిన పత్రిక అది? పౌలు గారు రాసిన పత్రిక. కాబట్టి ఇప్పుడు ప్రియులారా ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి మనము చూడగలిగితే చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి, అధికారం దేవుడు అపోస్తులకు ఇచ్చాడు. తెలుసు కదా, పేతురు గారు మనం చూస్తాం ఈ అపోస్తుల కార్యములోనే తబితా, దోరక అనేటువంటి పేరు కలిగినటువంటి ఆమె కాయిలాపడి చనిపోయినప్పుడు ఆమెను బ్రతికించాడా లేదా? బ్రతికించాడు కదండి. ప్రియులారా ఎలా బ్రతికించగలిగాడు అంటే ఆ అధికారం ఎవరిచ్చారు ఆయనకి? ప్రభువే ఇచ్చాడు. క్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చి వారిని పంపించాడు. ఒక అద్భుతమైన కార్యం, వారి నీడ పడగానే రోగులు స్వస్థపరచబడ్డారు. అంటే అది ఎవరి చిహ్నం? అది అపోస్తుల యొక్క చిహ్నం, మనది కాదండి. అది మనకెక్కడుంది ఆ శక్తి? మనకెక్కడుంది ఆ బలం? మన జీవితాల్లో ఏదైనా బలహీనత వస్తే ప్రార్థన చేసుకోవటం తప్ప, దేవుడే కార్యం చేయాలని విశ్వాసంతో ప్రార్థన చేసుకోవటం తప్ప, మనము ప్రియులారా అధికారముతో అపోస్తుల వలె చేసేటువంటి శక్తి మాత్రం మన దగ్గర లేదు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడ నిజంగా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక ప్రక్క శ్రమలు, ఒక ప్రక్క ప్రియులారా కుట్రలు, ఒక ప్రక్కేమో దేవుని పరిచర్య జరగకుండా చేయాలనేటువంటి ఆలోచనలు ఒక ప్రక్క అయితే, మరో ప్రక్క దేవుడు అనేకులను ప్రియులారా ఆయన బాగు చేస్తూ అనేకులను విశ్వాసులుగా మార్చినట్లుగా అక్కడ వాక్యంలో చూస్తున్నాము. చూడండి, వాక్యంలో మనము చూడగలిగితే 13వ వచనం, వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరుచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున
ఏమయ్యారు? ఏమండి, ఇక్కడ వాక్యంలో చూస్తే వీళ్ళందరూ కూడా సొలొమోను మంటపములో ఉంటున్నారు. సొలొమోను మంటపములో ఉంటున్నారు అపోస్తులు. ఎవరు కూడా వాళ్ళని, మిగిలినటువంటి వారు ఎవరు కూడా వాళ్ళ దగ్గరకు రాలేదు. అయినప్పటికీ కూడా అక్కడ నిజంగా ప్రజల యొక్క పరిస్థితిని చూసినప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు చూడండి ప్రియులారా. దేవుడు వారు చేస్తున్నటువంటి పరిచర్యలో అనేకులు విశ్వాసులైపోయారట. స్త్రీలలో నుండి, పురుషులలో నుండి అనేకులు విశ్వాసులై సంఘములో ఏం చేయబడుతున్నారు? వాళ్ళు చేర్చబడుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, మన జీవితాలు, మన బ్రతుకులు ఎప్పుడైనా వీటి మీదే మనసు పెట్టి ఉంచాలి. ఎందుకంటే అక్కడ వాక్యములో వ్రాయబడిన విషయం ఏంటంటే, జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో కొంతమంది ఏమో ఏం చేస్తున్నారు? అక్కడ ఎవడును వారితో కలుసుకొనుటకు తెగించట్లేదు. కొంతమంది ప్రజలేం చేస్తున్నారు? వాళ్ళని గణపరుస్తున్నారు. అక్కడ వాక్యంలో చూస్తున్నాం. వాళ్ళు ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారు? అపోస్తులుల్ని గణపరుస్తున్నారు. అపోస్తులను గణపరుస్తున్నారు అని అంటే అర్థం ఏంటి? అపోస్తులను గణపరుస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మాటకు విధేయులై వాళ్ళు చెప్పిన మాటల ప్రకారము బ్రతుకుతూ, వారు ప్రియులారా దేవుని చేత పంపించబడిన వారని గుర్తించి వారికి గౌరవిస్తూ, వారికి ప్రాధాన్యత కలిగిస్తూ, వారికి కావలసినటువంటి అక్కర్లన్నీ తీరుస్తూ ఉండగా ప్రియులారా అనేక మంది విశ్వాసులు సంఘములో ఏం చేయబడుతున్నారు? చేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సంఘములో చేర్చబడిన వారు ప్రియులారా అపోస్తులకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటే, సంఘములో దేవుని యొక్క మాటలు చెబుతూ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉండగా అనేకులు విశ్వాసులై సంఘములో చేర్చబడుతున్నారు. గ్రహించండి, ఇక్కడ ఒకటి సంఘము భయంతో బ్రతుకుతుంది. రెండవది సంఘము ఏక మనసుతో ఉంది. మూడవది సంఘము ప్రియులారా ఇక్కడ వాక్యములో అపోస్తులైనటువంటి వారిని ఏం చేస్తున్నారు చెప్పండి? ఘనపరుస్తూ ఉన్నారు. రండి, ఇదిగో దేవుడు పంపించిన అపోస్తులు మన యొద్దకు వచ్చారు, దేవుని వాక్యాన్ని చెబుతున్నారు, వారు ఎన్నో రీతులుగా దేవుని కార్యాలు చేస్తున్నారు అని ఆ ప్రజల మధ్యలో వాళ్ళు దేవుని ఘనపరుస్తూ ఉంటే అనేకులు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, బాగుపడుతున్నారు, సంఘములో ఏం చేయబడుతున్నారు? చేర్చబడుతున్నారు. ఇది ఎప్పుడు కూడా సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. దేవుని వాక్యం దగ్గరకు ప్రజలను నడిపించే వాళ్ళు కావాలి, తీసుకొచ్చే వాళ్ళు కావాలి, ప్రభు వాక్యం వినటానికి నడిపించే వాళ్ళు కావాలి. మన పరిస్థితి ఏంటి? మన వరకే వింటాం, ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాం, మళ్ళీ ఎప్పుడో ప్రార్థనకు వచ్చినప్పుడు మనమే వస్తాం. ఏ రోజైనా రండి, మీరు వాక్యం విందురుగానని మీ ఇంటి వారితోనైనను మీ ప్రక్కింటి వారితోనైనను చెప్పగలిగారా? రండి, వాక్యం వినండి, దేవుని మాటలు వినండి, గొప్ప మాటలు. ఆ మాటలు వింటే మన జీవితాలు బాగుపడతాయి, అవి మనకు ఆశీర్వాదకరముగా ఉంటాయి, మేలు జరుగుతాయని ఎప్పుడైనా ఏనాడైనా మనం ఎవరికైనా చెప్పామా? వీళ్ళు చెప్పారండి, వీళ్ళు చెబుతున్నారండి, ఘనపరుస్తున్నారండి. వీళ్ళు అపోస్తులు చేసినటువంటి కార్యాలను ప్రజల మధ్యకి తీసుకెళ్లి చెబుతున్నారండి. ప్రజలు వస్తున్నారు, వారు దేవుని వాక్యము చేత బలపడుతూ, రక్షించబడుతూ, విశ్వాసులుగా సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆ అపోస్తుల వలన ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయనంటే, అనేకులు ప్రియులారా అపోస్తుల యొక్క నీడ పడాలి, వాళ్ళ నీడ పడితే చాలు బాగుపడిపోతాం. ఎంతగా వాళ్ళు విశ్వసించారో మీరు ఆలోచించండి, ఎంతగా అపోస్తులు నమ్మారో మీరు ఆలోచించండి. ప్రియులారా, అది అపోస్తుల చిహ్నాలు. వాళ్ళలాగా మేం చేస్తామంటే ఈ రోజున కుదరదది, అది లేదు. ఇప్పుడు మన జీవితంలో ఎవరికి వాళ్ళు శ్రమ వస్తే ప్రార్థన చేసుకోవాలి, బాధ కలిగితే ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు కష్టం కలిగితే ప్రార్థన చేసుకోవాలి. అది దేవుడు మనకు వ్యక్తిగతంగా ఇచ్చేశాడు అందరికి ఇప్పుడు. ఏమండి, అందుకే ఎవరికైనాను శ్రమ కలిగినా వాడు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చెయ్యాలన్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి ఇప్పుడు మనము రక్షించబడి మారు మనసు పొంది దేవుని నమ్మి ఎంతో వాక్యం వింటూ ఎన్నో రీతులుగా ప్రియులారా వాక్య అనుభవంలోనికి వెళ్ళి కూడా మళ్ళీ మనము ఇతరుల ప్రార్థన మీద ఆధారపడటం ఏంటి? అంటే మనకు మనం మోకరించి ప్రార్థన చేయలేమా? ఆ ప్రార్థన జీవితం ఎప్పుడు వస్తుంది మనకి? ఏమండి,
ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు ప్రతిరోజు? ఎంతమంది మోకరించగలుగుతున్నారు వారి గృహాల్లో ప్రతిరోజు? ఎంతమంది దేవుని పాదాలు పట్టుకుని అడగగలుగుతున్నారు చెప్పండి? ప్రియులారా, ఎప్పుడు చూసినా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వీళ్ళు ప్రార్థన చేయాలని కోరుకుంటావు కానీ నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? నువ్వెప్పుడు మోకరిస్తావు? నువ్వెప్పుడు దేవుణ్ణి అడుగుతావు? ప్రియులారా, అదే మన జీవితంలో రావాలి. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం మనలో లేకుండా మనం ఎవరి మీదో ఆధారపడితే ప్రియులారా, అది దేవుని యొక్క చిత్తములో గొప్ప కార్యాలను చూడకుండా చేస్తుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తే, వచ్చిన వారందరూ వారు మంచాల మీద తీసుకొస్తున్నారు, రోగులను ఎన్నో రీతులుగా పరుపుల మీద తీసుకొస్తున్నారు, అనేక విధాలుగా తీసుకొస్తున్నారు. వచ్చిన వారందరూ ఏం పొందుతున్నారు చెప్పండి? స్వస్థత పొందుచున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. చాలా మంది అండి ప్రియులారా, అనేక సార్లు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసినా మాకేమీ జరగలేదండి అని అంటారు. ప్రియులారా, నేను ప్రార్థన చేశాను అని చెప్పరు. నేను ప్రార్థన చేశాను, దేవుని యొక్క సన్నిధిలో మోకరించాను, గంట సేపు దేవుని సన్నిధిలో ఏడ్చాను అని చెప్పరు. వాళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు ప్రార్థన చేశారు, పాస్టర్ గారు ప్రార్థన చేసినా కూడా మాకే కార్యం జరగలేదు అని అంటారు. ప్రియులారా, నేను ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాను. ప్రార్థన చేయటం మన వంతు, బాగు చేయటం ఎవరి వంతు? దేవుని వంతు. అంతేగాని పాస్టర్ గారు బాగు చేస్తాడా? ప్రక్క విశ్వాసులు బాగు చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారంతే, స్వస్థపరిచేది ఎవరు? మరి అపోస్తులు చేశారు కదంటే, అపోస్తులకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. వారి చిహ్నాలవి, వారి గుర్తులవి. ఆలోచించండి. ఇప్పుడు నేను కూడా అట్టికాయ తెచ్చుకోండి, పిల్లలు లేని వాళ్ళకి ప్రార్థన చేసిస్తాను, అట్టికాయ తినండి, మీకు పిల్లలు పుడతారన్నాను అనుకో, ప్రియులారా, సైన్స్ తెలిసిన వాళ్ళు వచ్చి నన్ను కొడతారు. ప్రియులారా, పిల్లలు పుట్టడానికి దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. పిల్లలు లేకపోతే మోకరించి ఏం చేయాలి ఆ తల్లి? బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ప్రియులారా, రిబకా, ఇస్సాకుకు పిల్లలు లేరు, ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రియులారా, వాక్యములో రాహేలుకు పిల్లలు లేరు, ఏం చేసింది? దేవుని అడిగి పొందుకుంది. అంటే పిల్లల్ని ఇచ్చేటువంటి పని ఎవరిది అనంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి నేనేదో నీళ్లు ప్రార్థన చేసి ఇస్తేనో, నేనేదో అరటికాయ ప్రార్థన చేసి ఇస్తే, అరటికాయలో ఉంటుందా? నీళ్ళల్లో ఉంటుందా? ఫ్రూట్స్లో ఉంటుందా? ప్రార్థన అనేటువంటిది ఎలాగుండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. అది ఆ లెక్కలో మనం ప్రార్థన చెయ్యాలి తప్ప, మనమేదో ప్రియులారా దేని ద్వారానో ఏదో జరుగుతుందనేది దేవుని వాక్యంలో ఎక్కడా లేదు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అపోస్తులు ప్రియులారా, వారి నీడ పడితే వాళ్ళు బాగుపడ్డారు ప్రజలు అనంటే, అపోస్తుల జీవితాలలో వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థపడ్డారంటే దేవుడు వారికిచ్చిన చిహ్నం అది. అపోస్తులుగా వారికిచ్చిన చిహ్నాలు. వాళ్ళు చేసినట్టుగా మనం ఎక్కడ చేస్తాం? వాళ్ళు జరిగించినట్లుగా మనం ఎక్కడ జరిగిస్తాం? దేవుడు మనకిచ్చింది ఒకటే. ఎవరైనా ప్రియులారా బాగులేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం. బాగు చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన మీద విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు చెయ్యాలా వద్దు అనేది ఎవరిష్టం? ఏమండి, ఒక అద్భుతం చెయ్యాలా వద్దు అనేది ఎవరిష్టం? నేను ఒక విషయాన్ని చెబుతాను. కొన్నిసార్లు దేవుడు కార్యం ఎంత ప్రార్థన చేసినా చేయకపోవటానికి కారణం ఏంటంటే, అతని స్థితి దేవునికి తెలుసు. వీడిని బాగు చేశాననుకో మళ్ళీ లోకంలోనే కలిసిపోతాడు. ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేశాననుకో మళ్ళీ వీడు పాపంలోకి వెళ్ళిపోతాడు. పాపంలోకి వెళ్ళిపోయే వాడిని బాగు చేయటం వలన లాభమా నష్టమా? అందుకని బాగు చేయడు. అందుకని మనం ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి ఏమివ్వడు? స్వస్థతనివ్వడండి. ప్రియులారా, దేవుడు వినడు, ఇవ్వడు. ఈ వ్యక్తి నాకు ఉపయోగపడతాడు, ఈ వ్యక్తి నా మాటలు వింటాడు, లోబడతాడు, దేవుని సన్నిధికి వస్తాడు, ఉపయోగపడుతుంది ఏమే అని దేవుడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి తప్పకుండా ఏమిస్తాడు? ప్రియులారా, స్వస్థతనిస్తాడు, కార్యం చేస్తాడు ఆయన. కార్యం చెయ్యాలా వద్దా అనేది ఎవరి వంతు?
ఎవరి పనిది? దేవుని పని, మన పని కాదు. ఇప్పుడు మనకు అతి ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తికి కావలసింది ఏంటంటే స్వస్థత కంటే ప్రాముఖ్యంగా రక్షణ. ఏవండి, నేను ఒక విషయాన్ని చెబుతాను. ధనవంతుడు లాజరు చరిత్ర మనకు తెలుసు. లాజరు దరిద్రుడిగా చచ్చిపోయాడు కదా. లాజరు దరిద్రుడిగా చనిపోయాడు. లాజరు కురుపులతో చచ్చిపోయాడు, రోగిగా చచ్చిపోయాడు, బలహీనుడిగా చచ్చిపోయాడు. దేవుడు అతన్ని బాగు చేయలేడా? అతని ద్వారా మనకు పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు. అంటే స్వస్థత ప్రాముఖ్యం కాదు నాయనా, నీ జీవితములో రక్షణ ప్రాముఖ్యం. ఆ రక్షణనే ఎవరు కాపాడుకున్నారు? బలహీనతలు వచ్చిన లాజరు కాపాడుకున్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? చనిపోగానే దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇదిగో, కాబట్టి రోగం కాదు, నీ జీవితంలో రక్షణ కాపాడుకొని జీవించటం ప్రాముఖ్యం తెలియచేశాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యములో ఎలీషా మరణకరమైనటువంటి వ్యాధి చేత అతడు ప్రియులారా చనిపోయినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పౌలు బలహీనుడుగానే చనిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. తిమోతి బలహీనుడుగా ఉండే చనిపోయినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కారణం ఏంటంటే మన శరీర బలహీనతలు కాదు ప్రాముఖ్యం, మన ఆత్మరక్షణ ప్రాముఖ్యం. ఇది చెప్పటానికే దేవుడు ప్రియులారా ఆనాడు మొదటి కాలములో సంఘం ప్రారంభం గనుక అపోస్తులు ఉన్నంత వరకు అపోస్తులకు కొన్ని చిహ్నాలు ఇచ్చాడు తప్ప ప్రియులారా అవి జీవితాంతం ఉంటాయని దేవుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇక ఈ విధంగానే ఉంటే మనుషులందరి జీవితాలలో ఇక హాస్పిటల్ ఎందుకు? ఇక మనుషులు ఆత్మరక్షణ కంటే దేనికోసం వచ్చేవాళ్ళు ప్రభు దగ్గరికి? రోగాలు పోగొట్టుకోవటానికి, ప్రియులారా ఏ స్వస్థతలు పొందటానికే వచ్చేవాళ్ళు ప్రభు దగ్గరికి, ఇంక రక్షణ పొందేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు? ఆయన రాకలో ఉన్న పరమార్థం ఏంటి అనంటే పాపులను రక్షించటానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడు. పాపములో ఉన్న వ్యక్తులను విమోచించటానికి వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క ప్రియుల గురి అది. అయితే అపోస్తులుల ద్వారా ఈ కార్యాలు జరిగిస్తూ వీళ్ళు దేవుని చేత అపోస్తులుగా ఎన్నుకొనబడిన వారు, వీరి మాట వినండి, వీరి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడని మీరు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడోనని అపోస్తులుల ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ వాక్యాన్ని లోకానికి ఆయన తెలియచేసినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఇప్పుడు పరిపూర్ణమైన వాక్యం మన చేతిలో ఉంది. ఈ వాక్యం వలన మనం ఏం పొందాలి? ఆత్మస్వస్థత. శరీర స్వస్థత కాదు, ఆత్మస్వస్థత. ఏమండి, ఈ రోజున మీరు గమనించండి, ఎంతో మంది బోధకులను మనం చూస్తాం, నాతో కూడా, ఇంక్లూడింగ్ నాతో కూడా. ప్రియులారా, చూసినప్పుడు ఏమండి, ఏ బోధకుడిలో కూడా రోగము లేని బోధకుడు ఉన్నారా? ఏమండి, చాలా మంది బోధకులకు షుగర్, బీపీ, ప్రియులారా అనేక రకాలైనటువంటి బలహీనతలతోనే ఉంటారండి చాలా మంది. మీరు గమనించండి, మన దగ్గరకు చాలా మంది సేవకులు వస్తారు. అయ్యా, రాత్రిపూట నేను ఒక్క చపాతీ తింటానయ్యా, లేకపోతే పురుషు తింటానయ్యా, లేకపోతే అయ్యా నేను భోజనం చెయ్యనయ్యా. ఏంటయ్యా? షుగర్ అయ్యా. ఏమండి, ఆలోచించండి. బలహీనత లేని వారు ఎవరున్నారు? ఆరోగ్యము కలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతో మంది బలహీనులు కనబడుతున్నారు. ఏవండి, లేవా ఈ బలహీనతలు? వీటిని బట్టి కాదు మనం పరలోకానికి వెళ్ళేది. ఈ శరీరము ఏమైపోయినా, ఈ శరీరము కృషించిపోయినా, ఈ శరీరం మట్టికెళ్ళేదే గనుక ఈ శరీరమును బట్టి కాదు మనం బ్రతకాల్సింది, ఆత్మను రక్షించుకోవటానికి మనం బ్రతకాలి. ఆత్మ యొక్క రక్షణ విలువ తెలిసి బ్రతకాలి మనం. ప్రియులారా, ఆలోచించండి. రోగములు అనేవి వస్తా ఉంటాయి, పోతాయి, ఉండేవి ఉంటాయి, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ప్రతి మనిషి జీవితంలో కొన్ని రోగాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, కొన్ని ఏమో ఉండిపోతాయి మనలో. ఎందుకు ఉండిపోతాయి అంటే ఉండాలి, అవి ఉండాలి.
ప్రియులారా, అవి ఉండటం వల్లనే మనకు ప్రయోజనం అంటారు పౌలు గారు. కాబట్టి ప్రియులారా, శరీర రోగాల కోసం ప్రభువుని నమ్మకూడదు. మనం శరీర రోగాలను పోగొట్టుకోవటం కోసం ప్రభు దగ్గరకు రాకూడదు. దేనికి రావాలంటే పాపాన్ని తీసివేసుకొనుటకు, ఆత్మరక్షణ కలిగి జీవించటానికి, నిత్య రక్షణ పొందటానికి. ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోవాలని? పరలోకానికి వెళ్ళిపోవటం కోసం మనం ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలి. మన ఆత్మీయ జీవితాలు అలా ఉన్నాయి ప్రియులారా, అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి అందుచేత సంఘములో అనేక మంది విశ్వాసులు చేర్చబడుతూ ఉండగా మరో ప్రక్క ఎందుకు అద్భుతాలు, ఎందుకు ఆశ్చర్య కార్యాలు జరిగాయి అనంటే, ఆ రోజున దేవుడు ఆ రోజు అపోస్తలులకిచ్చిన చిహ్నాలవి, గురుతులు అవి. కాబట్టి ఒక పోలీసును చూడగానే ఈయన పోలీస్ అని ఆయన డ్రెస్ ద్వారా గుర్తుపడతాం. అలాగని మనం కూడా పోలీస్ డ్రెస్ వేస్తాం ఏంటి? ఏవే ప్రియులారా, అది ఆ వ్యక్తికి దానికి సంబంధించినటువంటి వారే దానికే అర్హులు. అంతేకాని మనం వెళ్ళి వేసుకున్నాం మనకు తీసుకెళ్ళి. ఈ మధ్య కాలంలో ఎవరో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రియులారా సమయంలో, జరుగుతున్న సమయంలో ఎవరో ఒక ఆయన పోలీసు డ్రెస్ వేసుకుని వచ్చాడట. పట్టుకున్నారా ఆయన్ని? ఏవండి, పట్టుకొని ఆయన్ని చాలా బాధించారు ప్రియులారా. ఆయన శిక్షకు అర్హుడిగా చేశారు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు. కాబట్టి మేం కూడా బాగు చేస్తాం, మేం కూడా స్వస్థపరుస్తామని నేను వెళ్ళాను అనుకో ప్రియులారా, జరగవు. ఎందుకని? అపోస్తులులకు మాత్రమే ఇవ్వబడిన చిహ్నాలవి, మనకు కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏది అవసరమో అది మనము తెలుసుకొని మనలో ఉన్న పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతూ దేనికోసం ఎదురు చూడాలి? పునాదులు కలిగిన పట్టణం, పరలోకం కోసం ఎదురు చూడాలి. రోగం ఉండొచ్చు, అందుకే శరీరము బలహీనమైన ఆత్మ ఏం కాకూడదు? బలహీనము కాకూడదు ప్రియులారా. ఎంతో మంది భక్తులు శరీర వ్యాధులతో చనిపోయారు, హార్ట్ అటాకులతో చనిపోతున్నారు, ఎంతో మంది రోగాలతో చనిపోతున్నారు, ఎంతో మంది అస్వస్థతగా ఉండి చనిపోతున్నారు, దేవుని పిల్లలే ప్రియులారా. కానీ అది వారి జీవితానికి అది ఆటంకం కాదు. కానీ ఆత్మను కాపాడుకోకపోతేనే నష్టం, ఆత్మరక్షణ లేకపోతేనే నష్టం, ఆత్మను జాగ్రత్తగా దేవుని ఆత్మ చేత కాపాడుకోకపోతే నష్టం. కాబట్టి మనము గుర్తించాలి ఈ విషయాలు. ఆ రోజున అపోస్తలులు ఆ ఆది సంఘంలో సంఘము విస్తరిస్తూ ఉండగా ఇది జరగాలని దేవుడు చెప్పాడు కనుక మార్కు సువార్తలో 15వ అధ్యాయంలో ఆ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. మనకు ఈ సందర్భంలో ఆ వాక్యం చదివితే ప్రియులరా మనకు అర్థమవుతుంది. 16వ అధ్యాయం దేవుని వాక్యములో 20వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇప్పుడు వారు బయలుదేరి, ఎవరు? అపోస్తులులండి, బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును ఏం చేస్తున్నారు? సూచక క్రియల వలన ఏం స్థిరపరుస్తున్నారు వీళ్ళు? అంటే స్థిరపడవలసిందేంటి మనిషిలో? వాక్యం స్థిరపడాలి, సూచక క్రియలు కాదు స్థిరపడాల్సింది. అంటే సూచక క్రియలు మధ్యలో ఆగిపోతాయి, కానీ ప్రియుల వాక్యం మాత్రము నిత్యము నిలుస్తుంది. వాక్యము నిత్యము నిలుస్తుంది. కాబట్టి వాక్యము స్థిరపడాలి అని ప్రియులారా వీళ్ళు దేవుని అద్భుతాలు చేయటానికి అపోస్తులకు ఇవ్వబడిన చిహ్నాలు అవి. నేను చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఏదైనా ఒక ప్రియులారా మనం బిల్డింగ్ కట్టినప్పుడు ముందు సెంట్రింగ్ వేసి దాని మీద స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేసిన తర్వాత 20 రోజులకో 15 రోజులకో సెంట్రింగ్ ఏం చేస్తాం? తీసేస్తాం. ప్రియులారా సెంట్రింగ్ లాంటివి సూచక క్రియలు, అద్భుతాలు ఇవన్నీ స్లాబు లాంటిది వాక్యం. స్లాబు స్థిరపడిన తర్వాత కూడా సెంట్రింగ్ ఉంచుతామా? ఉంచంగా. కాబట్టి ప్రియులారా దేవుడు వాక్యమును స్థిరపరచటానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? అపోస్తులకు చిహ్నాలు ఇచ్చి, అధికారం ఇచ్చి, వారికి అద్భుతాలు చేసేటువంటి కృపను ఇచ్చాడు అని మనము తెలుసుకోవాలి. ఇది ఎరిగిన వారమై మనము దేవుని వాక్యము చేత బలపడుతూ స్థిరపరచబడుతూ దేవుని వాక్యములో నిలిచి కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి యందు
ఎప్పటికీ స్థిరులుగా ఉండటానికి మనల్ని నిలబెట్టేది ఏమైనా ఉందంటే అదేంటి చెప్పండి? దేవుని వాక్యం. ఈ వాక్యమే మనకు ఆధారం. ఈ వాక్యం మీదే మనం బ్రతకాలి. ఈ వాక్య విధానములోనే మనము జీవించాలి. అటువంటి ఉన్నతమైన స్థితిని కట్టుకొని నిత్య జీవం కొరకై మనము ఎదురు చూద్దాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలల వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనలో స్థిరపడాలి. వాక్యము లేకుండా మనం ఏం చేయలేం. ఆత్మీయ స్థితిలో బలపడాలంటే, ఆత్మీయ స్థితిలో మనము బలవంతులుగా ఉండాలంటే వాక్యమే దానికి కారణం. కాబట్టి వాక్యం మీద ఆధారపడు. లోక సంబంధమైన కోరికలు తీర్చమని ప్రభుని అడగొద్దు. లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి జీవించొద్దు. మన మనసు పరసంబంధమైందిగా, పరలోక సంబంధమైన వాటి వైపు చూడాలి. అటువంటి విధానములో మనము జీవిద్దాం. యేసుక్రీస్తు చనిపోయింది అందుకే, యేసుక్రీస్తు రక్తము కార్చింది అందుకే, యేసుక్రీస్తు శరీరము నలగొట్టుకుంది అందుకే, యేసుక్రీస్తు వారు సిలువలో యాగమైపోయింది కూడా అందుకే, మన ఆత్మరక్షణ కలిగి నిత్య జీవం పొందాలని. కాబట్టి ఆ సిలువ యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యాలను మన మనసులోనికి తెచ్చుకుంటూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుటకు మనము ఇష్టపడదాం. ప్రభు శరీరము, ప్రభు రక్తము మన మధ్యలో ఉన్నది. ఈరోజు మన మధ్యకు వస్తూ ఉండగా మనము దేవునికి అర్పించుకొని, ప్రభువా నా జీవితం, నా బ్రతుకులో వాక్యానుసారమైనటువంటి స్థితి ఉందా? వాక్యాన్ని స్థిరపరచుకొని వాక్యమందు నిలబడి నేను బ్రతకగలుగుతున్నానా? మళ్ళా మనం పరిశీలన చేసుకొని దేవునిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, ఈ సన్నిధానములో మరొకసారి నీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడిన మాటలకే వందనాలు. మనిషి శరీరములో ఉన్న నాయన రోగము కంటే ఆత్మలో ఉన్న రోగము తీసివేసుకొనుట ప్రాముఖ్యమని, ఆత్మను కాపాడుకొని నిత్య జీవం కొరకై సిద్ధపరచాలని, అందుకే నీ వాక్యమును మా జీవితాలలో స్థిరపరిచి మీరు బలపరుస్తున్నారని మరోసారి మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యమయ్యున్న నీ కుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించారు. మా కొరకు సిలువలో బలి చేశారు. ఆ బలియాగము ద్వారా మాకు విమోచన కలిగించారు తండ్రి. ఈ సమయమందు నాయన నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆ గొప్ప ప్రేమలో మా జీవితానికి దొరికిన ఈ గొప్ప శరీరమును, ఈ గొప్ప రక్తమును మేము తీసుకొని త్రాగి తిని ప్రభువా నిన్ను స్తుతిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అట్టి వారిగా మమ్మల్ని చేయండి. మరోసారి ప్రభు శరీరమును బట్టి, రక్తమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.